వీటన్నిటితో పాటు అన్నిటికన్నా మించింది ఏంటంటే ఫోర్త్ది హెల్త్ కేర్ యాక్సెస్ టు అండర్ సర్వ్డ్ రీజన్స్. ఏదైతే ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, ట్రైబల్స్ ఎక్కువ ఉండే ప్రాంతాలు, వీటన్నిటిలో మొబైల్ స్పెషలిస్ట్ టీమ్స్ పంపించడం, అంటే మొబైల్ టీమ్స్ పంపించడం, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తున్నారనమాట. ముఖ్యంగా ఈ స్వస్థ నారీ సశక్త్ పరివార్ యోజనలో రకరకాల వ్యూహాలు కూడా పాటిస్తున్నారనమాట. ముఖ్యంగా నేషనల్ వైడ్ హెల్త్ క్యాంప్స్, దేశం మొత్తం హెల్త్ క్యాంప్స్ పెట్టడం, అదేవిధంగా హెల్త్ కేర్ వర్కర్స్ సంబంధించి సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్లు పెట్టడం, దాంతోపాటు దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, సోషల్ మీడియా ద్వారా పోషన్ క్యాంపెయిన్స్ అనమాట, న్యూట్రిషన్ ఇతరత్ర క్యాంపెయిన్స్ రన్ చేయటం, దాంతోపాటు నిక్షయ్ మిత్ర ఎంగేజ్మెంట్, టీబీ ఎరాడికేషన్, వాలంటరీగా టీబీ ఎరాడికేషన్ సంబంధించిన అవేర్నెస్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ చేయటం, ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారనమాట. దీంతో ఈ 2 వారాల పాటు స్వస్థ నారీ సశక్త్ పరివార అభియాన్ కింద పెద్ద క్యాంపెయిన్ జరుగుతుంది భారతదేశంలో. దీనివల్ల భారతదేశంలో ఇన్ఫాంట్ మోర్టాలిటీ, మెటర్నల్ మోర్టాలిటీ ఇవన్నీ తగ్గుతాయని ఆశిస్తున్నారనమాట. దాంతోపాటు రకరకాల రాబోయే డిసీజెస్, లైఫ్ స్టైల్ డిసీజెస్, అది డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎర్లీ స్క్రీనింగ్ అవడం వల్ల తొందరగా మనం నివారించవచ్చు. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు. దాంతోపాటు ఈక్విటబుల్ హెల్త్ కేర్ అనమాట, డబ్బులున్న వాళ్ళకి, లేని వాళ్ళకి అందరికీ కూడా ఒకే రకమైన హెల్త్ కేర్. దీంతో పాటు హెల్త్ కేర్లో పీపుల్స్ పార్టిసిపేషన్, అంటే జన్ భాగీదారి, కమ్యూనిటీ పార్టిసిపేషన్ పెంచడం.